అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంపంగి. వెల్కమ్ టు మై ఛానల్. మీరు తలనొప్పి పరంగా ఇప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారా? నాకు ఇది తలనొప్పి ఎంతైనా తగ్గట్లేదు, ఏంటిది అని అనుకుంటున్నారా? ఇది బహుశా మైగ్రేన్ అయి ఉండొచ్చండి. మరి మైగ్రేన్కి సంబంధించి సిమ్టమ్స్ ఎలా ఉంటాయో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మైగ్రేన్ సింటమ్స్ ప్లస్ పర్మనెంట్ పరిష్కారం ఈరోజు మనం వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని చూస్తున్న కొత్త ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేయండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు వెంటనే వెళ్తాయి. చూడండి, విపరీతమైన హెడేక్. అసలు ఈ తలనొప్పి వస్తే మనకు అసలు ఏమీ తోచదండి. అసలు ఎంత స్ట్రెస్ ఉంటుందంటే మనం ఏ పని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయలేము. ఇది నిజంగా బాడీలో ఏ పార్ట్కి పెయిన్ వచ్చినా సరే తట్టుకోవడం మనం అసలు చాలా కష్టం. అందులో ముఖ్యంగా హెడేక్, తలకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా దాన్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం. నిజంగా ఈ తలనొప్పి కుదురుగా కూర్చొనివ్వదు, నించొనివ్వదు, మనిషిని పడుకోనివ్వదు, తిననివ్వదు, తాగనివ్వదు అన్నట్టు ఉంటుంది. మరి అసలు ఇది మైగ్రేన్ పెయిన్కి సంబంధించి అసలు కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఇది రావడానికి కారణం ఏంటంటే స్ట్రెస్ ఎక్కువగా ఉండటం అండి. అలాగే నిద్రలేమి, సరైన నిద్ర లేకపోవటం కూడా ఈ మైగ్రేన్ పెయిన్ రావడానికి ఒక కారణం. మనం ఎప్పుడూ కూడా పని మీద కాన్సన్ట్రేషన్ పెడతాం, నిద్ర మీద పెట్టాం. అది చాలా మైనస్ అండి. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అలాగే వచ్చేసి స్క్రీన్ టైం ఎక్కువగా చూడటం, అంటే మన మొబైల్ ఫోన్ కానివ్వండి, ల్యాప్టాప్లు కానివ్వండి, కంప్యూటర్స్ కానివ్వండి, ఎక్కువసేపు మనం చూస్తూ ఉండటం వల్ల కూడా మైగ్రేన్ పెయిన్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది, నర్వస్ దెబ్బతినటం వల్ల. ఇంకొకటి ఏంటి అంటే న్యూట్రిషన్, ఫుడ్ అండ్ వాటర్ అనేది మన బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన ఇంటికి 4 మూలలు ఎలా ఉన్నాయో, దేశానికి 4 దిక్కులు ఎలా ఉన్నాయో, అలాగే మన ప్రపంచంలో 3 వంతులు వాటర్, 1 వంతు భూమి ఎలా ఉందో, మన శరీరానికి కూడా 3 వంతులు వాటర్ అనేది కంపల్సరీ ఉండాలి. అలా మనం ఎప్పుడైతే వాటర్ అందించలేకపోతున్నామో అనేక రకాల సమస్యలు మై డియర్ ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోండి, ఎవరైనా సరే వాటర్ డెఫిషియన్సీ ఉండకూడదు. మనకు వాటర్ కరువు రాలేదు కదండి ఇండియాకి. ఇంకా బయట దేశాల్లో వాటర్ దొరకవు, మనకు లేదు కదా ఇబ్బంది. చక్కగా వాటర్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా మనకి మైగ్రేన్ పెయిన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా మైగ్రేన్ పెయిన్ అనేది లేడీస్లో ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ప్రతి దానికి స్ట్రెస్ అవుతూ ఉంటాం, టెన్షన్ పడుతూ ఉంటాం. అది వర్క్ పరంగా అవనివ్వండి, ఫ్యామిలీ పరంగా అవనివ్వండి, దేనికోసమైనా సరే ఎక్కువగా ఆలోచించేది మనమే. మరి లేడీస్కి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే కేర్ కూడా లేడీసే ఎక్కువగా తీసుకోవాలి, హెల్త్ కేర్ అనేది. మరి ఇవి ఇన్ని రకాల కారణాలు ఉంటాయి అన్నమాట. ఇంకా వచ్చేసి వన్ సైడ్ పెయిన్ ఎక్కువగా వస్తూ ఉంటుందండి. మైగ్రేన్ పెయిన్ ఉన్నప్పుడు పార్సెప్పు నొప్పి అని కూడా అంటారు మన పెద్దవాళ్ళు. వన్ సైడ్ నొప్పి బాగా విపరీతంగా వస్తూ ఉంటుంది, తట్టుకోలేనంతగా. అలాగే ఆ పెయిన్ వచ్చిన వైపు కన్ను కూడా బాగా నొప్పిగా ఉంటుంది అన్నమాట. ఇంకా వచ్చేసి మైగ్రేన్ పెయిన్ విపరీతం ఏంటంటే ఎక్కువ వెలుతురుని చూడలేమండి. వెలుతురు చూడాలంటే కూడా చాలా బాధగా ఉంటుంది, చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. వెలుతురుని కూడా చూడలేము, చూసేంత పవర్ కూడా మన కళ్ళకి సరిపోదు. అట్లా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఇంకా వెలుతురు లేకుండా చీకటి గదిలో ఉంటే బాగుండు అనిపించేంత సిచ్యువేషన్ ఉంటుంది. వెలుతురు చూడలేక మనం చీకటిలోనే ఉండిపోదామా, ప్రశాంతంగా ఉంటుంది ప్రాణం అన్నట్లు ఉంటుందండి మైగ్రేన్ పెయిన్కి. నిజంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది మైగ్రేన్ పెయిన్ గురించి. అంత బ్యాడ్ సిచ్యువేషన్ ఒక విధంగా చెప్పాలంటే. నొప్పి ఒక ఎత్తు అయితే ఈ సిమ్టమ్స్ అన్నీ ఇంకొక ఎత్తండి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఇంకా అండి, సౌండ్ వినలేకపోవటం. కొంచెం చిన్న సౌండ్ అయినా సరే
పెద్ద ఏదో మనకి ఏనుగు తొండంతో కొట్టినంత ఫీలింగ్, అంత సౌండు భరించలేనంత పెయిన్ వస్తుంది మనకి. చిన్న సౌండ్‌ని కూడా మనం వినలేం. చెప్పాను కదా! పిన్ డ్రాప్ సైలెంట్ అంటారు కదా! అంత ప్రశాంతంగా ఉంటే బావుండు అనిపిస్తది ఈ మైగ్రేన్ పెయిన్ ఉన్నప్పుడు. మీకెవరికైనా అనిపిస్తుందా మైగ్రేన్ పెయిన్ ఉన్న వాళ్ళకి ఈ సింప్టమ్స్ అన్నీ? అనిపిస్తే కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా టైప్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి ఇంకా ఈ తలనొప్పికి లక్షణాలు వాంతింగ్స్ అండి. వాంతింగ్ సెన్సేషన్ ఉంటది. పెయిన్ వచ్చినప్పుడు వాంతింగ్స్ అవుతాయి. మనం ఎక్కడున్నా సరే, ఏ సిచ్యువేషన్‌లో ఉన్నా సరే ఈ వాంతింగ్ సెన్సేషన్ అనిపిస్తది. అది ఒక ఇబ్బంది. ఇంకా ఏమి తిన్నా, ఏమి తినకపోయినా సరే పెయిన్ వచ్చినప్పుడు ఈ వాంతింగ్ అనేది అవినట్టే అనిపిస్తది. వాంతులు అవుతా ఉంటాయి కూడా. అలాంటి సిచ్యువేషన్ ఉంటది. ఇంకా వచ్చేసి కాన్‌స్టిపేషన్ కూడా ఉంటదండి. కాన్‌స్టిపేషన్ కూడా ఎక్కువగా అనిపిస్తూ ఉంటది. మలబద్ధకం అంటాం కదా! మోషన్ ఫ్రీ అవ్వకపోవడం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయన్నమాట మైగ్రేన్ పెయిన్‌లో. మరి లక్షణాలు చూసాం కదండి. ఇన్ని రకాల సింప్టమ్స్ ఉంటాయి, ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. మరి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, పరిష్కారం ఏంటి అంటే మన వెస్టేజ్ అష్యూర్ హెయిర్ ఆయిల్. హెయిర్ ఆయిల్ని చక్కగా మనం తలపైన మసాజ్ చేసి, చెప్పాం కదా, వారంలో 3 టైమ్స్ చక్కగా ఈ హెయిర్ ఆయిల్ని మసాజ్ చేసి డే బై డే అయినా చేసుకోవచ్చండి మసాజ్. మునివేళ్లతో మసాజ్ చేయటం వల్ల తలకి రక్త ప్రసరణ అనేది బాగా జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది. దానివల్ల మైగ్రేన్ ట్రిగ్గర్స్ ఏదైతే ఉన్నాయో అది తగ్గడానికి చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట మన అష్యూర్ హెయిర్ ఆయిల్. తలలో ఉన్న వేడిని కూడా బయటికి లాగేస్తుంది. ఇది చాలా చాలా రిలీఫ్ అండి. ఇది రిజల్ట్ తీసుకున్న వాళ్ళు కోకొల్లలని చెప్పొచ్చు. ఇలా మన హెయిర్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. డే బై డే అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేదా 2 డేస్కి ఒక్కసారైనా ఈ హెయిర్ ఆయిల్ని మన తలకి అప్లై చేసి మంచిగా మసాజ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ డే హెడ్ బాత్ అయినా చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గానోడర్మా. ఎర్ర పుట్టగొడుగుల నుంచి తయారవుతుందండి. ఎర్ర పుట్టగొడుగుల్లో న్యూట్రిషన్ వాల్యూస్ అనేది చాలా చాలా ఉంటాయి. అలాగే దీనికి ఇంకొక పేరు కూడా ఉందండి, కింగ్ ఆఫ్ ద హెర్బ్. అంటే హెర్బల్లోనే మహారాజు అని ఈ గానోడర్మాకి పేరు. ఈ గానోడర్మా మన ఇంటికి వస్తే మహారాజు వచ్చినట్టే నిజంగా. ఇది ఏం చేస్తుందంటే మన బాడీ అంతా కూడా అనేక సెల్స్తో తయారైంది. అంటే అవయవాలన్నిటికీ సెల్స్ ఉంటాయి. ఆ సెల్స్కి ఎనర్జీ ఇవ్వటానికి గానోడర్మా అనేది బాగా ఉపయోగపడుతుంది. ఈ గానోడర్మా ఇంకా ఇమ్యూనిటీని పెంచుతుంది. స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి, మనకి ఏదైతే మైగ్రేన్ పెయిన్ వస్తుందో అక్కడ ఆక్సిడేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల పెయిన్ వస్తుంది. అంటే ఎయిర్ ఫ్లో బాగా జరగటానికి గానోడర్మా బాగా ఉపయోగపడుతుంది. ఆ ఎయిర్ ఫ్లో వెళ్ళినప్పుడు మన తలలో నరాలన్నీ కూడా స్ట్రెస్ని తగ్గించుకోవటం వల్ల మనకి మైగ్రేన్ పెయిన్ రిలీఫ్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ గానోడర్మా నర్వస్ సిస్టాన్ని కూడా రిలాక్స్ చేస్తుంది. దీనిలో చాలా చాలా అద్భుతాలు ఉన్నాయండి ఈ గానోడర్మాలో. ఇది వచ్చేసి మనకి 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. మరీ హెడేక్ బాగా విపరీతంగా ఉంది బాబోయ్ అనుకున్న వాళ్ళు 3 టైమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. మనం క్యాప్సిల్స్ వేసుకున్నప్పుడు గోరువెచ్చని నీళ్ళతో వేసుకుంటే త్వరగా అబ్జర్వ్ అవుతాయి. అలాగే వాటర్ కూడా మనం మంచిగా తీసుకోవాలి. చెప్తున్నాను కదా, ప్రతి వీడియోలో మనం ఉన్న బరువుకి 20 కేజీలకు 1 లీటర్ వాటర్ చొప్పున మనం తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి Q10 అండి, కోఎంజైమ్ Q10. ఈ Q10 అనేది మన ఎందుకు పనిచేస్తుంది అంటే Q10 2 విధాలుగా పనిచేస్తుందండి. మనకి హార్ట్కి, ఒకటి బ్రెయిన్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనివల్ల కూడా స్ట్రెస్ లెవెల్స్ అనేది బాగా తగ్గిపోతాయి మనకి. ఇది కూడా సెల్స్కి ఎనర్జీ ఇవ్వటానికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మైటోకాండ్రియా, ఈ మైటోకాండ్రియా అనేది మన శరీరంలో ప్రతి సెల్లో ఉండే ఒక చిన్న భాగం అన్నమాట. దీన్ని పవర్ హౌస్ ఆఫ్ ది సెల్ అంటారు.
ఈ మైటోకాండ్రియా అనేది ఎనర్జీ, అంటే మన శరీరానికి అవసరమైన ఎనర్జీని పెంచుతుందన్నమాట. మనం తినే ఆహారాన్ని ఎనర్జీగా మార్చేసేది ఇది. మరి ఇది మనం తీసుకోవటం వల్ల మైగ్రేన్ పెయిన్లో సెల్స్ని ఎనర్జీగా పనిచేసేలాగా, తలలో ఉన్న సెల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఎనర్జీగా వర్క్ చేసేలాగా చేస్తాయి, స్ట్రెస్ని తగ్గిస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే మైగ్రేన్ హెడేక్ అనేది ఇదండి. మరి మైగ్రేన్ పెయిన్కి సంబంధించిన సప్లిమెంట్స్ అలాగే హెయిర్ ఆయిల్ ఇవి వాడుకుంటూ ఈ మైగ్రేన్ పెయిన్ ఎవరికైనా ఉన్నట్లయితే 100% రిజల్ట్ తీసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. వీడియో కొంచెం లెందీ అయినా సరే ఇన్ఫర్మేషన్ మీకు అందిందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ సింటమ్స్ ఉంటే మాత్రం మీరు ఈ ప్రోడక్ట్స్ వాడుకొని మంచి రిజల్ట్ తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ కామెంట్స్, లైక్సే ఎక్కువ మందికి మనం ఆరోగ్యం ఇవ్వటానికి కారణమవుతాయి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. నా కోసం అడగట్లేదు లైక్స్, షేర్స్ అని. ఎంతోమందికి ఆరోగ్యం ఇచ్చిన వాళ్ళు అవుతారని నేను చెప్తున్నాను. మీ ద్వారా ఎక్కువ మందికి నేను ఈ మెసేజ్ని తెలియజేయాలనుకుంటున్నాను. ఇంత చక్కగా నాకు సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ, వెస్టీస్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎప్పుడు మీ ఆరోగ్యం, మీ మంచి కోరుకుని మీ ఆరోగ్య శ్రేయోభిలాషి మీ సులోచన సంపంగి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేడు చాలామంది కూడా ఒక మంచి వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి, మాకంటూ సొంత వ్యాపారం ఉండాలి అని ఆలోచన చేస్తున్నారు. కానీ పెట్టుబడి లేకపోవడం వల్ల ఆ ఆలోచనని అక్కడే ఆపేసుకుంటున్నారు. మరి మీ అందరికి కూడా ఒక మంచి శుభవార్త అండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఇంటి వద్ద నుంచే మొదలు పెట్టచ్చు. భారతదేశంలోని నమ్మకమైన హెల్త్ అండ్ వెల్నెస్ కంపెనీ, 22 సంవత్సరాల అపార అనుభవం ఉన్న మంచి కంపెనీలో ఫ్రీ పార్ట్నర్షిప్ అనేది మీకోసమే ఎదురు చూస్తుంది. మీరు కూడా పెట్టుబడి లేకుండా కంపెనీలను భాగస్వామ్యం తీసుకొని మీకు కావాల్సినంత ఇన్కమ్ని సంపాదించుకోవచ్చు. ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్స్ అండ్ సపోర్ట్ కూడా మేము అందిస్తాం. ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. మీకే కాదు, మీ నెక్స్ట్ 3 తరాలకు కూడా ఈ ప్లాన్ అనేది వర్తిస్తుంది. ఇది ఉద్యోగం కాదు మై డియర్ ఫ్రెండ్స్, మీ సొంత వ్యాపారం. వివరాల కోసం ఈ క్రింద కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ సులోచన సంపంగి.